ఇక ఎన్నికల ప్రచారం అప్పుడు అందరు నాయకులు ఊర్ల మీద పడి అందరిని కలిసి వాళ్ళతోని పొలంలో పనిచేసుడు, కూరగాయలమ్ముడు, ఇస్త్రీ చేసుడు, టిఫిన్ సెంటర్ల పూరీలు, మిర్చిలు దేవుడు చేసి జనాలను మచ్చిగా చేసుకొనికే చూస్తారు. కానీ ఒకసారి గెలిచినాక మళ్ళీ ఆ దిక్కుకెళ్ళి చూడని సుత చూడరు కదా. కానీ ఈ ఎమ్మెల్యే సార్ లెక్క చూడుర్రి ఎట్లున్నదో. సరిగ్గా ఎన్నికలకు ముందు వేములవాడకెళ్లి కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ అన్న ప్రచారం చేసుకుంటా ఒక ముసలవ్వని ఓటేయమని అడిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తది, ఈ తాపకు నువ్వు కూడా గెలుస్తావని దీవించి ఆమె పింఛన్ పైసలు ఇచ్చింది యాదున్నదా? ఏం మాకు నిన్న మొన్నటిదే యాదుండదు, గది యాదుకుంటాది అని నా మీద గుస్సా కాకుర్రి. ఒక పారి వీడియో చూడుర్రి, మీకే గుర్తుకొస్తది. రాజన్న దయవాలా నువ్వు ఆదికేనన్నా 5 ఏళ్ళ నువ్వు బాధపడవచ్చు. ఇప్పుడు చేతి కొట్టుకు నువ్వు గెలవాలి, నువ్వు మంచిగా గెలవాలి. నా పెద్ద కొడుకు నువ్వు ఎవరాల రాజన్న దయవాలా నువ్వు మంచిగా గెలిచి నువ్వు మంచిగా వచ్చేయి బాధ్యత నానా ఏకిలే నా పెద్ద కొడుకు. నాని పైసలు ఎందుకు ఇస్తున్నావు? నా బుద్ధి కొట్టి నా ఇష్టం కొట్టి నా పామ కొట్టి నా పెద్ద కొట్టి నా పామ కొట్టి నా బుద్ధి కొట్టి నా దయ కొట్టి. యాదొచ్చింది కదా, నువ్వు చెప్పినట్టే అయ్యింది అవ్వా. అధికారంలోకి వచ్చినాము, నేను కూడా ఎమ్మెల్యే అయినా అని పట్టుచీర పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు ఆది శ్రీనివాస్ అన్న. ఒక పారికి ఈ వీడియో కూడా చూడుర్రి. గెలిపించినావు గెలిచిండు అన్ని తగ్గదు మళ్ళా. చూసిరా, పట్టుచీర వెచ్చి అవ్వ కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆది సీనన్న. వేములవాడకెళ్లి చాలా సార్లు పోటీ చేసి ఓడిపోయే అన్నకు అవ్వ ధైర్యం చెప్పుడుతోని గీ పని చేసిండు సీనన్న. గెలిచేదాకా ఒట్టి మాటలు చెప్పి గెలవంగానే ఎత్తుగట్టి ఎక్కే ఎంతో మందిని చూసినాం గాని యాదు పెట్టుకొని గిట్ల అవ్వను గుర్తు చేసుకొని ఆ అవ్వకు పట్టుచీర పెట్టి సత్కరించిన సీనన్నను జనాలు ఒక తీరుగా మెచ్చుకుంటుర్రుల్లా.